భయమెరుగని సహనంతో ఏ వ్యక్తి అయినా జీవించాలి. ఎప్పుడు కూడా మరి భయంగా అలా జీవించకూడదు. మత సిద్ధాంతాలతో ఒక వ్యక్తి మనసు ఎప్పుడు కూడా పాడవకూడదు, పాడు చేసుకోకూడదు కూడా. ఎప్పుడు కూడా వ్యక్తి అలు పెరగకుండా అలా సాధన చేస్తూ ఉండాలి. విజయానికి దగ్గర చేరుకోవటానికి ఇక మనకు కష్టపడడం తప్ప వేరే మార్గం ఉండదు. ఎవరికైనా సరే ఎవరు తాహతకు తగ్గట్టు వారు కష్టపడి తీరవలసిందే. కష్టము చిన్నదైనా పెద్దదైనా అలా ప్రయత్నిస్తూ ఉండాలి. అప్పుడే విజయం చేకూరుతుంది. ఎప్పుడు కూడా భయంగా బెంకుగా జంకుగా అలా ఉండకూడదు. నిక్కచ్చి స్వభావము అంటే చాలా సూటిగా ప్రవర్తించాలి. అప్పుడే ముక్కుసూటిగా ప్రవర్తించినప్పుడే విజయం సాధించగలుగుతారు. ఎవరేం చెప్తే అప్పుడు నిర్ణయాలు మార్చేసుకుంటే ఇక మనం ఎందుకు. కాబట్టి ఎప్పుడైనా సరే వ్యక్తి జీవితంలో, ఏ వ్యక్తి జీవితంలో అయినా, విజేతల జీవితంలో డెసిషన్ అనేది, నిర్ణయం అనేది వ్యక్తి మీద ఆధారపడాలి. కానీ ఎవరేం చెప్తే అది మరి తలకు వేసుకొని అలా మరి నిర్ణయాలు మార్చేసుకోకూడదు. అలాగే మత సిద్ధాంతాలతోటి ఎప్పుడూ కూడా మనస్సును పాడు చేసుకోకూడదు. ఇప్పుడు చెప్పుకున్నదంతా కూడా శ్రీ స్వామి వివేకానంద వారి సూక్తి. చిన్నపిల్లలకు చక్కగా ఇవన్నీ కూడా నేర్పించి అవపోసన చేసి మంచి వ్యక్తులుగా, పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మొదట తల్లిది, తండ్రిది, ఆ తర్వాత గురువుది.